వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నెక్స్ట్ విక్రమార్కుడిది మనం మాట్లాడుకుంటున్నాం కదా రమ్మగారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు, ఒక్కొక్క మెట్లో ఎన్నెన్ని మలుపులండి, ఎన్నెన్ని మలుపులు. ఒక స్టోరీలో స్టోరీ. హేలావతికి చెప్తుంది వాళ్ళ దగ్గర ఉన్న అవన్నీ దీపస్తంభం ఈ కథ చెప్తుంది. ఇంతకీ ఆవిడ ప్రెగ్నెంట్ కాదు అనుకుందనమాట. ఓహో ఏదో నాకు నా శాపవశాత్తు నాకు ఇట్లా జరిగిందని అతిరూపవతి దాన్ని పట్టించుకోలే. అయితే ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలి కదా మనం. తర్వాత అన్నాడు విక్రమార్కుడు. అనగానే ఆ దీపస్తంభం కథ చెప్పడం మానేసింది. నేను ఇంతవరకే విన్నానండి, ఆ తెరగుడ్డని చింపేసినట్టుగానే నన్ను ఎవడో దుర్మార్గుడు అక్కడి నుంచి తీసుకుపోయాడు ఆ గదిలో నుంచి. మా లాంటి వాళ్ళ జీవితాలు ఇంతే, ఎవడో ఒకడు ఎక్కడో చోట తీసుకుపోతుంటారు. నన్ను ఆ గదిలో నుంచి తీసేశారు. నేను ఇంకా కథ వినలేదండి, నాకు తెలియదు అంతే. అనగానే రాజు అన్నాడు, ఇదేమిటి సగం కథ తను చెప్పింది, నువ్వు చెప్పావు తర్వాత. మరి ఈ తర్వాత ఏమైంది? ఇప్పుడే కదా అసలు మలుపు. ఈ పుట్టిన పిల్లాడేమయ్యాడు, ఆ పైకి వెళ్ళిన వాడేమైపోయాడు, వేశ్యమాత దగ్గర చేరిన అతిరూపవతి ఏమైంది, ఇవన్నీ మాకెవరు చెప్తారు? అనగానే దీపస్తంభం ఉంది, దానికే ఉంది ప్రభు, నన్నైతే తీసుకుపోయారు, కానీ ఇంకొకళ్ళు ఉన్నారు ఈ కథ విన్నవాళ్ళు. ఆ ఎవరో కాదు, ఈ హేలావతి ఆనుకుని కూర్చున్నటువంటి దిండు తలగడ, ఆమె ఒక దిండుకి ఆనుకొని కూర్చుని ఉంది. ఆ దిండు విన్నది, దిండు ఇక్కడే ఉంది ఆ కథ వింటున్నప్పుడు. నన్ను తీసుకుపోయారు, తెరగుడ్డను ముందు తీసుకెళ్ళిపోయారు, తర్వాత నన్ను తీసుకెళ్ళారు, దిండు మాత్రం ఇక్కడే ఉంది ప్రభు, మీరు దిండుని అడగండి. ఈయన అన్నాడు, దిండు కథ చెప్తావా మరి అన్నాడు. అనగానే నిమిషం నిశ్శబ్దంగా ఉంది, ఏం వినిపించట్లా, మాట్లాడటల్లా ఎవరు. అని ఒక మూలుగు వినపడి తర్వాత మెల్లిగా దిండు చెప్తోంది, చెప్పాలనే ఉంది, మీరు ఇంత బాగా అడుగుతున్నారు, కానీ ఏం చేయను, ఈ హేలావతి నా ఊపిరాన్ని ఇవ్వట్లేదు అన్నది. హేలావతికి ఆశ్చర్యంగా ఉంది, ఏం జరుగుతోంది, అన్ని మాట్లాడేస్తున్నాయి, అన్ని ఇవన్నీ మన దగ్గర ఉండేవే, ఇవి ఈ కథ ఎక్కడి నుంచి విన్నాయి, ఇవి చెప్పటం ఏమిటి, ఈయన ఎట్ట చెప్పిస్తున్నాడు వాళ్ళతోటి, వాటితోటి వస్తువు, ఇవి మనుషులు కాదు, మనుషుల్ని అడిగితే చెప్పడం వేరు, వస్తువులు చెప్తున్నాయే అని ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయి అటకే కూర్చుంది. విక్రమార్కుడు గొంతు సవరించుకుంటున్నాడు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో ఈయన ఏదో చెప్తున్నాడని ముందు కొంగి తన వెనకాలన్న దిండు తీసి తామిద్దరికి మధ్యలో పెట్టి, అప్పుడు ఆ దిండు తర్వాత కథ చెప్పడం మొదలుపెట్టి. ఓకే. ఈ మంత్రసాని ఏం చేసింది, పుట్ట దగ్గర తీసుకెళ్ళి పిల్లాన్ని పడుకోబెట్టి, ఆ పుట్ట లోపల ఒక 7 శిరస్సుల నాగేంద్రుడు ఉన్నాడు. నాగేంద్రుడు బయటకు వచ్చాడు. చూస్తే పిల్లాడు కనపడుతున్నాడు. పిల్లాడు ఎవరా అని ఆయన జ్ఞాన దృష్టితో చూస్తే గంధేశ్వరుని మనవడు వీడు. ఆయన తన మంత్రశక్తితోటి పక్కనే భద్రకాళి అమ్మవారి ఆలయం ఉందిగా, ఆలయంలోకి అమ్మవారి చెంతకి చేర్చాడు. ఇదంతా రాత్రిపూట జరిగింది. తెల్లవారేదాకా శిశువు కాలు వేళ్ళు చిక్కుంటూ పడుకుని ఉన్నాడు. తెల్లారాక ఏడవటం మొదలుపెట్టాడు. ఈ దేవాలయంలో పొద్దున్నే పూజలు చేయడానికి అర్చకులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా కేకలు పెట్టారు, ఎవరో శిశువు పసికందు పురిటికందులాగా ఉన్నాడు, బొడ్డారలేదు, ఇక్కడ దేవాలయంలోకి వచ్చాడు. అనగానే రాజుగారు పరిగెత్తుకొచ్చారు. రోజు పొద్దునే ఫస్ట్ అవర్లో అర్చకుడు వచ్చి అన్నీ అరేంజ్ చేస్తే ఆయన వచ్చి పూజ చేసుకుంటాడు. పూజ కంటే ముందే పరిగెత్తుకొచ్చాడు. వచ్చేసరికలు చూస్తే ఏముంది, వెలుగులు జింపుతూ ఉన్న పిల్లవాడు ఎంత బాగున్నాడో. సరే నా కొడుకు అట్లా అయిపోయాడు, కోడలు ఇదే దారి అయిపోయింది, ఈ పిల్లాడే ఎవరో దక్కాడని ఆ పిల్లాడిని తీసుకొచ్చుకున్నారు. మనవడైన పిల్లాడిని తెచ్చుకుని పెంచుకున్నాడు. మదనమోహనుడు అని పేరు పెట్టారు. ఎంత అంతగాడో ఆ పిల్లవాడిని చక్కగా పెంచుకోవటం మొదలు పెట్టారు. ఈ అతిరూపవతి ఎవరి దగ్గర ఉంది, వేశ్యావాటికలో ఉండిపోయింది. ఈ అతిరూపుణ్ణి ప్రతి పౌర్ణమికి తీసుకొచ్చేవాళ్ళు. అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ భార్య లేదని వాళ్ళు అసలు అతన్ని కిందకే తేల, అతను అక్కడే ఉండిపోయాడు. 16 సంవత్సరాలు గడిచినాయి. 16 లేదా 17 సంవత్సరాలు ఈ అతిరూపవతి వేశ్యవాటికలోనే ఉండిపోయింది. ఆ వేశ్యమాత ఈ అమ్మాయితో ఏదైనా ఇతరత్ర వ్యవహారాలు చేయించాలని చూసింది, కానీ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగల. ఆవిడికి నా భర్త తప్పిస్తే ఇంకొకరిని వల్ల నేను, పైగా నేను రాజకుమార్తెని, ఇలాంటి వ్యవహారాలు చేసేదాన్ని కాను, పాతివ్రత్యాన్ని వదిలిపెట్టను అని గట్టిగా పట్టుకుని ఉంది. ఆవిడ కూడా ఏంటంటే కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. సరే కానీలే, ఏదో ఒక ముద్ద మనతో పాటే అని చెప్పి తనతో పాటే అన్నం పెడుతూ తన దగ్గరే ఉంచుకుంది. ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అయితే ఏమైంది, 16 ఏళ్ళేమో అయింది. రాజకుమారుడి పుట్టినరోజు నాడు ఊరేగింపుకి రాజకుమారుడిని తీసుకొచ్చారు. రాజకుమారుడు ఏనుగెక్కి ఊరేగుతున్నాడు.
ఊరేగుతుంటే ఈ మొత్తం ఊరంతా తిరుగుతారు. ఈ వేశ్యవాటికలో ఉన్న ఈ అతురీపవతి ఉన్నటువంటి బిల్డింగు ఇట్లా మెయిన్ రోడ్డుకి, అంటే మహారాజా తిరిగే రోడ్ల మీదకి ఒక పెద్ద బాల్కనీ లాగా తిరిగి, ఒక గుండ్రటి బాల్కనీ ఉండి లోపలికి ఉంది ఇల్లు. ఊరేగింపు జరుగుతోంది కదా, అందరితో పాటు అతిరూపవతి కూడా వచ్చి ఆ బిల్డింగ్ చివర నిలబడి. ఈ ఊరేగింపులో వెళ్తున్నటువంటి కుర్రాడు ఈ అతిరూపవతిని చూశాడు. అప్పటికి ఎంత సౌందర్యవతో, ఎంతో బాగుంది. ఆ పక్కన ఉన్న స్నేహితులతో, ఒక అమ్మాయిని చూశాను ఈ బిల్డింగ్లో, ఎంత బాగుంది, ఆ అమ్మాయి కావాలి నాకు అన్నాడు. అనేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడే యవనాంకురం వాళ్ళు వచ్చినాయి పిల్లవాడికి, రాజుగారి అబ్బాయి మరి రాజు అవ్వబోతున్నాడు కదా, మదన్మోహనుడు ఉత్సాహవంతుడు, ఆవిడని ఎవరినో అరేంజ్ చేయాలి వీడికని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఈ వేశ్యవాటికలో ఈ ఇంటికి వచ్చారు. రాజకుమారుడు యొక్క స్నేహితులు వచ్చి, మీ బిల్డింగ్లో మేడ మీద ఆ రోజు రాత్రి ఒక అమ్మాయిని మా రాజకుమారుడు చూశాడు, ఆ అమ్మాయి ఆయనకు కావాలి, ఆ అమ్మాయిని అరేంజ్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఈవిడ బతిమలాడింది, నీకోసం రాజకుమారుడు రావటం ఏమిటి, ఆ పిల్లాడు అచ్చు అతిరూపుడు లాగానే ఉన్నాడు. ఆ రోజు ఊరేగింపులోనే చూసింది తన భర్తలాగా ఉన్నాడు పిల్లాడని ఆ కుర్రాడు. కానీ ఈ రాజుగారి పోషణలో బాగా ఎదిగేసరికల్లా వాడు చిన్నపిల్లాడే లేడు, నవయువకుడు లాగా ఉన్నాడు. నా భర్త ఎట్టా వస్తాడు, వస్తే మాత్రం ఇంత చిన్నపిల్లాడిగా ఎందుకుంటాడు అని ఆవిడ దుఃఖపడి ఊరుకుంది. ఇప్పుడు ఏమైంది, ఈ రాజకుమారుడికి కబురు చేశారు ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడాము, నువ్వు ఎవరికీ తెలియకుండా మీ నాన్నగారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారేమో, చెప్పకుండా వెళ్ళు, ఈ వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయవలసిందే యువకులు అన్నవాళ్ళు అని బాగా బూస్ట్ చేశారు. పిల్లాడు ఏం చేశాడు, ఈ రాజకుమారుడు చీకటి మాటున ఫ్రెండ్స్ కూడా ఒకవేళ వేళాకోళం చేస్తారని వాళ్ళకి చెప్పకుండా ఆ బిల్డింగ్ దగ్గరికి స్వయంగా బయలుదేరాడు. గుర్రం వేసుకొచ్చాడు, గుర్రాన్ని ఆ సందు మొదట్లో వదిలిపెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానన్నాడు. అడుగులు అడుగేసుకుంటూ బిల్డింగ్ వైపుకి వెళ్తుంటే కాలికి ఏదో మెత్తగా తగిలి చూసేసరికల్లా ఒక ఆవు దూడ పడుకున్నాయి. ఈయన ఆవుని తొక్కేసరికల్లా ఉలికిపడ్డాడు. దాటి వెళ్ళబోతుంటే దూడని, ఎవరే అమ్మ అట్ట పరిగెడుతున్నాడు, నేను తొక్కి కూడా సారీ చెప్పకుండా క్షమించమని అనకుండా వెళ్ళిపోతున్నాడు, చూస్తే రాచరిక బట్టలు వేసుకున్నాడు, ఎవరే అమ్మ వాడు అని దూడ తల్లిని అడుగుతాను. ఈ కుర్రాడికి అంతకుముందే పాఠశాలలో చేరున్నాడు, జంతువుల భాషలు తెలుసు. ఆ ఆవేం చెప్పిందంటే, వాడు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడమ్మా, సొంత తల్లి దగ్గరికే వెళ్తున్నాడు, వాడు వేసి అనుకుని సొంత తల్లి దగ్గరికే వెళ్తున్నాడు, బుద్ధిహీనుడు, నిన్ను నన్ను తొక్కకేం చేస్తాడు, తల్లే తెలియదు వాడికి, గోమాత ఏం తెలుస్తుంది అన్నది. అన్నం కానీ ఉలిక్కిపడ్డాడు, ఏమిటి నా తల్లే అంటే రాజుగారి అబ్బాయిని కానా నేను, పైగా ఇది వేశ్యవాటికలో ఎందుకుంది. మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు, పైకి వెళ్ళాడు, ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియటల్లా. గుమ్మంలోకి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళు తలుపులు తీసేశారు. పైకి ఎక్కే పదండి బాబు పదండి అని గబగబా పైకి తీసుకుపోయారు. పైకి వెళ్ళాక ఈ గదిలో ఒక గదిలోకి ప్రవేశపెట్టారు. అతను ఆ గదిలో నుంచునున్నాడు, ఏం చేయాలో తెలియటల్లా. ఆ వినపడిన మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. రాజుగారి అబ్బాయిని కదా నేను, మా అమ్మ అక్కడ ఉంది, ఇక్కడ ఉందంటారేంటి, ఎందుకంటుంది ఆవు, పైగా నాతో చెప్పాలా, నాతో చెప్తే అబద్ధం చెప్పింది అనుకో, వాళ్ళు మాట్లాడుకుంటేనే నాకు ఇది తెలిసింది. ఈ లోపల ఏమైంది, ఈ వేసిమాత గబుక్కున్న తలుపు తీసి ఈ అతిరూపవతిని ఒక్క తోపు తోసింది లోపల. ఆవిడ లోపలికి వచ్చేసరికల్లా వీడు నిర్ఘాంతపోయాడు కుర్రాడు రాజకుమారుడు, ఏం చేయాలో తెలియలే. అప్పుడు అతనికి తెలిసింది, తన ఎదురుగుండా నుంచున్నది పిల్ల కాదు, అంటే తన వయసు అమ్మాయి కాదు, పెద్ద ప్రౌఢ, ఇవిడ పెద్దది, ముఖం అదే ముఖం. నాకు అప్పుడు చీకట్లో తెలియలే, ఇప్పుడు నాకు తెలుస్తోంది ఈవిడ పెద్దది, చిన్నపిల్ల కాదు. దుఃఖంతో పరిగెత్తుకుంటూ దిగేసేసాడు మెట్లు. ఆవిడ పక్క నుంచి తలుపు తోసుకుని కిందకి వెళ్ళిపోయాడు, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఆ రాజుగారిని పట్టుకున్నాడు. దిండు చెప్తోంది ఈ కథ అంతా. నేనెవరు, ఏం జరిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వు మా అబ్బాయివే అన్నారు అందరూ. అతిరూపుడు పాత చిత్రపటాలు ఉన్నాయి కదా, అవన్నీ మరి ఇతని ముఖం లాంటివే. సరే, మంత్రి గారికి అర్థం కాలేదు, ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది రాకుమారుడికి ఈ మాట. స్నేహితుల్ని పిలిచారు, ఏం జరిగింది ఏమిటి అంటే, అప్పుడు ఆ స్నేహితుల్లో ఒకడు ఉన్నాడు, వాడు పెద్దవాడు, రాజకుమారిని ఎలాగైనా ముదురువాడిగా చేయాలని కంకణం కట్టుకుని ఉన్నవాడు. వాడు అన్నాడు, నన్ను క్షమించండి,
ఊరేగింపులో ఫలానా భవనం మేడ మీద ఒక అమ్మాయిని చూశాడు రాకుమారుడు. ఆ అమ్మాయి తనకు కావాలని అడిగాడు. పంపించాను. నేను వాళ్ళకి చెప్పాను. రాజకుమారుడు మాతో చెప్పలా, కానీ ఇతను అక్కడికి వెళ్ళొచ్చాడని నాకు తెలిసింది వార్త. వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇతను ఇట్లా దుఃఖంగా ఉన్నాడు. నేను ఎవరిని అన్న ప్రశ్న మొదలుపెట్టాడు. అనగానే అక్కడ వాళ్ళు ఏదో చేశారనుకున్నాడు మంత్రి. ఇక అక్కడి నుంచి ఈ కుర్రాన్ని, ఎవరో ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆ ఫ్రెండ్ కుర్రాన్ని ఓ 4 సైనికుల్ని పంపించి ఆ బిల్డింగ్లో ఉన్న వేసిమాతని ఆవిడ కూతుర్ని ఈడ్చుకురండి అన్నారు. తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఎవరు ఏమిటి, నువ్వెవరు అని అడిగితే, ఈ అతిరూపవతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్నేళ్ళైంది? 17 సంవత్సరాలైంది. అంతకుముందు అతిరూపవతిని చూసిన వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో? ఫస్ట్ సెట్ ముసలిముతగా పెద్దవాళ్ళంతా చూశారు, వాళ్ళెవ్వరికీ ఆమె గుర్తులేదు. రాజుగారు కూడా ఆ పెళ్ళప్పుడు ఆ కోడల్ని 10 మాటలు చూశాడు, కానీ ఆ తర్వాత ఇన్నేళ్లలో ఆయన చూసిందే లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి తన కొడుకు తప్పిపోయి ఈ అమ్మాయి ఉండిపోయిందో ఆ పిల్లని అసలు ఆయన కంటితో కూడా చూడలే. ఆ గర్భవతిగా ఉన్నప్పుడు కోపంతో బయటికి పంపించేశాడు. ఇన్నేళ్ళు గడిచింది, ఆయన ఏం గుర్తుపడతాడు? పైగా ఆయన పెద్దవాడైపోయినాడు. మంత్రి గుర్తుపట్ల. మంత్రులు వాళ్ళు ఈ రాజుగారి కోడళ్ళని ఎక్కువ మొహం ఎత్తి చూడరు. దాంతో ఆమెని ప్రశ్నిస్తే ముందు వేసి మాట చెప్పింది. నా కూతురు మరణించింది. ఒకనాటి రాత్రి మరణించిన పిల్లని నేను ఖననం చేయడానికి వెళ్తే ఒక అమ్మాయి నిండు గర్భవతి కనపడింది. ఆమె ప్రాణం తీసుకుపోతుంటే నేను కాపాడి తీసుకొచ్చాను. మరి ఆమెకి పురుడయింది. పురుడొస్తే ఒక శిశువు కలిగాడు. చెప్పేసింది మొత్తం. శిశువు కలిగాడు. శిశువు కాదని నేను మంత్రసానికి అప్పచెప్పేసి నల్లగుండు పుట్టిందని నమ్మించాను. నా దగ్గరే ఉంచుకున్నా. ఇన్నేళ్ల నుంచి ఆమెతో నేనేమి వృత్తి చేయించలేకపోయాను. కానీ మొన్న రాత్రి అన్నది, నిన్న రాత్రి అన్నది. అన్నాక రాజుగారు ఆ పక్కన నిలబడిందిగా కొంచెం యంగ్గా ఉన్న అతిరూపతన అమ్మాయి, ఎవరమ్మా నువ్వు, ఎవరమ్మాయివి, ఇక్కడికి ఎట్లా వెళ్ళి వచ్చావు, ఈ వేసిమాత దగ్గర ఎట్లా చేరావు అనగానే ఆవిడ దుఃఖంగా, మాధవర్మ గారి కుమార్తెను నేను. నాకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అతిరూపుడనే రాజకుమారుడికి ఇచ్చి నన్ను వివాహం చేశారు. ఈ రాజ్యం ఈ చంద్రగిరి అని కానీ ఎదురుకుండా ఉన్నాయనే గంధేశ్వరుడు అని కానీ ఆవిడకి తెలియదు అతిరూపుడు. మహారాజు గంధేశ్వరుని కుమారుడైన అతిరూపుడికి ఇచ్చి నన్ను వివాహం చేశారు. ఒంటిన స్తంభం మేడలో ఉంచారు నన్ను. ఒకనాటి రాత్రి నా భర్త ఎట్లా వెళ్ళిపోయాడో తెలీదు. అతను మళ్ళీ రాలేదు. నేను ఎలా గర్భవతిని అయ్యానో నాకు తెలీదు. గర్భవతిని అయ్యానని నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. ఈ చితిమంటల దగ్గర ఒళ్ళంటించుకుని చచ్చిపోదామంటే ఈ వేసిమాత కాపాడింది. నాకు ఒక నలరాయి పుట్టిందని చూపించింది. నాకు గర్భమని నేను నమ్మలేదు. ఈమె దగ్గరే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా భర్తను తప్ప నేను పరపురుషుణ్ణి చూడలేదు. కానీ నిన్న రాత్రి అంది. అనగానే మంత్రి అన్నాడు, వేసిమాత అడిగాడు, నిన్న రాత్రి అని నువ్వు చెప్తున్నావు, నిన్న రాత్రి అని ఈ అమ్మాయి చెప్తోంది. నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఒక రాజకుమారుడు నన్ను ఈమెను కోరాడని కబురు వచ్చింది. అతను పైకి వచ్చాడు. ఈమెను చూశాక అతను దుఃఖంతో పరిగెత్తాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడో ఈమె ఏదో అన్నది అతన్ని. ఏమందో తెలీదు. అక్కడికి నేను అడిగాను, ఏమన్నావు అని. ఎంత అడిగినా నేనేం అనలేదంటుంది. ఏమీ అనకపోతే ఈమెను వలసి వచ్చిన వాడు ఎందుకు పరిగెత్తి పారిపోతాడు, ఎందుకు ఏడుస్తాడు? ఏదో అన్నది, అది చెప్పటం లేదు. ఇది మాయల మారి అంటుంది ముసలిది. ఈవిడేమంటుంది, అతిరూపవతి, నాకు తెలీదు, నేనేమనలా. అతను నా ఎదురుగుండా నిలబడ్డాడు, నన్ను ఆపాద మస్తకము చూశాడు. అతను అచ్చు నా భర్తలాగానే ఉన్నాడు, కానీ ఇతను చిన్నవాడు కానీ నా వైపే చూశాడు. చూసి నా పక్క నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నేనేమనలేదు. అనగానే మంత్రి గారికి రకరకాల లైట్లు వెలిగినాయి తల్లో. ఈ వేశ్యమాతను అడిగాడు, ఏ మంత్రసానికి నువ్వు బిడ్డనిచ్చి పంపించావు? మంత్రసాని ఎవరో చెప్పమన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక వెంకాయమ్మని వెతికి పట్టుకొచ్చాను. ఆ వెంకాయమ్మ ఏం చెప్పింది, పిల్లవాడిని చంపేమంది, నేను శ్మశానంలో పెడితే కష్టమని ఈ పిల్లాడిని ఆలయంలో వల్మీకం దగ్గర స్వామివారి పుట్టుంది, సుబ్రహ్మణ్యుడి పుట్ట, 7 తలల నాగున్నాడు అక్కడ పడుకోబెట్టాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు మంత్రి అన్నాడు, ప్రభు, ఇదేదో చాలా విచిత్రమైన సంగతిగా ఉంది.
ఈమె చెప్తున్న వివరాలని బట్టి ఈమె అతిరూపవతి. ఆమెకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు అతిరూపుడు లాగా ఉన్నాడంటే అతిరూపుడి కొడుకే అయి ఉండాలి, అతిరూపుడి కొడుకే అవ్వాలి. మనకి పిల్లవాడు భద్రకాళి ఆలయంలో దొరికాడు, కానీ ఎవరు అమ్మా నాన్నో మనకు తెలియదు. కానీ పిల్లాడు మాత్రం అతిరూపుడు లాగానే, మీ కుమారుడు లాగానే ఉన్నాడు. అలా ఎలా కుదురుతుంది? ఇక్కడ ఏదో జరుగుతోంది, మనకు అర్థం కావట్లేదు. పదండి అందరం భద్రకాళి ఆలయానికి వెళ్దామని అందరూ పోయి భద్రకాళి ఆలయంలో నిలబడ్డారు. రాజుగారు పెద్ద వారి చేతిలో హారతి కర్పూరం పెట్టుకుని వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి, నన్ను రక్షించు, ఏం జరుగుతోంది, నా కుమారుడు ఏమయ్యాడు? ఈ దొరికిన కుమారుని నువ్వు ఇచ్చిన ప్రసాదం అని నమ్మాను, కానీ ఇతను నా సొంత మనవడేనని తెలిసేలాంటి ఒక గాథ వినపడుతోందంటే అమ్మవారి మాటలు వినపడ్డాయి. గంధేశ్వర, ఈమె నీ కోడలు, ఈ పిల్లవాడు ఆమెకు పుట్టిన సంతానం, నీ వారసుడని నీకు అప్పచెప్పాను నేను. నీ కుమారుడు ఆ స్వర్గలోకంలో ఉన్నాడు అనేసరికి ఈ పిల్లాడు అడిగాడు, నా తండ్రిని రక్షించుకునే మార్గం ఏది అని అడిగేసరికి ఆవిడ ఏం చెప్పిందంటే, నీ తల్లితో సోమవార వ్రతం చేయించు. అప్పుడు ఆ 7 కన్యలట, వాళ్ళు 7, నా దేవకన్యలు 4 3 అనుకుంటున్నాం కదా, 7 వాళ్ళు గనక ఒప్పుకొని అతన్ని పంపిస్తే అతను భూమి మీదకి వచ్చేస్తాడు. స్వర్గలోకంలోనే ఉన్నాడు, గంధర్వలోకాలు స్వర్గలోకాల్లో తిరుగుతున్నాడు అనేసరికి ఈ పిల్లాడు తల్లిని కావలించుకున్నాడు, క్షమించమన్నాడు. ఈ రాజుగారు కూడా పరిపరి విధాలుగా ప్రార్థించి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత ఒంటి స్తంభం మేడలోనే ఈయన అతిరూపవతి కొన్ని వారాల పాటు సోమవార వ్రతం చేశాక ఆ 7 కన్యకలు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే ఆ భర్తను కావాలని కోరుకునేసరికి ఆ భర్తను తీసుకొచ్చి అప్పచెప్పారు. తర్వాత ఈ భర్తతోటి కుమారుడితోటి అతిరూపవతి ఇద్దరు ఈ మదన్ మోహనుడు అని చెప్పబడతారు రాకుమారుడితోటి ఎంతో కాలం సంతోషంగా ఉండి చంద్రగిరి రాజ్యాన్ని పరిపాలించారు. ఈ దిండు చెప్పినప్పుడు, వర్తక వేషధారి రాజా విక్రమార్కుడు, నీ వల్ల కదా నువ్వు విక్రమాదిత్యుడివి, పరమసాహసివి, భద్రకాళి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకి వల్ల ఇంత మహత్తు సంపాదించావు, నీ వల్ల కదా ఇలా నోరులేని జీవాలం తలా పక్కన పడుండే వాళ్ళం మాకు కథలు చెప్పే అవకాశాన్ని ఇచ్చావు ప్రభు. నీలాంటి వాడివి నువ్వే. నీ వల్ల కాకపోతే ఓ దిండు, ఒక తెరగుడ్డ, ఒక తల వెనకాల ఉండే దిండు, ఓ తెరగుడ్డ, ఓ దీపస్తంభానికి మాటలు ఎట్లా వస్తాయి? అంతే కదా, నువ్వున్నావు కాబట్టి మాకు ఈ మాటలన్నీ వచ్చినాయి. ఈ కథ మేము అప్పుడు విన్నది అనగానే, ఎప్పుడైతే వర్తక వేషధారి రాజా విక్రమార్క అనగానే బయట ఉన్న మంత్రి రాజు ఆశ్చర్యపోయాడు. విక్రమార్కుడా, అతను వచ్చాడు మన కోసం. ఈ హేలావతి కూడా చాలా ఆశ్చర్యపోయింది. అప్పుకొని వచ్చి ఆయన పాదాలకు దండం పెట్టింది. నువ్వని తెలియలేదు, నువ్వు వర్తక రూపంలో ఉండటం వల్ల నా తండ్రికి నేను వలచిన వాడు, నాకు ఎవరైతే పెళ్లి కుమారుడు నచ్చాడో అతను నాకు తగిన వాడేనని నమ్మించడానికి ఈ ఏర్పాటు చేయమన్నాను. నేను 10 ప్రశ్నలు వేసి నీ నుంచి సమాధానాలు రాబట్టి నిన్ను ప్రూవ్ చేద్దామనుకున్నా, నిరూపిద్దామనుకున్నా, కానీ నువ్వే నిరూపించుకున్నావు. ఈ వస్తువులతోటి మాట్లాడించి ఈ కథ చెప్పించి నువ్వే నిరూపించుకున్నావు అని చెప్పి ఆవిడ వచ్చి దండం పెట్టింది. బయట నుంచి రాజు మంత్రి ఇద్దరు వచ్చారు. పరిపరి విధాల ప్రార్థించి మమ్మల్ని క్షమించండి అని మర్నాడు ఉదయం వివాహానికి ఏర్పాటు చేసుకుని హేలావతితోటి పెళ్లి చేశారు విక్రమార్కుడికి. ఆయన కొంతకాలం పాటు ఆ ద్వీపం అంతా చక్కగా విహారం చేసి తన గడువు 6 నెలలు పూర్తయ్యాక బ్రాహ్మణ ఇంట్లో, ఒక సత్రం అధికారి ఇంట్లో బ్రాహ్మణ కుమారుడిని దాచిపెట్టాడు కదా, ఉంచాడు వాళ్ళ దగ్గర. ఆ కుమారుణ్ణి తీసుకుని హేలావతితో సహా ఈ భేతాళుడి సహాయంతో మళ్ళీ ఉజ్జయిని మహానగరానికి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చాక ఆ వేదవిధుడు అనే బ్రాహ్మడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలిపించి ఆయన కుమారుణ్ణి ఆయనకు అప్పచెప్పాడు. హేలావతితోటి సుఖంగా ఇంకొక 6 నెలలు ఆయన హాయిగా రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు చూడు ఎలాంటి వాడు విక్రమార్కుడు. ఏదైనా చెయ్యాలి అంటే చేసేయటమే, అంతే, ముందు వెనక చూసే పని లేదు. బ్రాహ్మణ కుమారుడిని రక్షించడం కోసం బయలుదేరి చివరికి వివాహం చేసుకుని వెళ్ళాడు. అతని తెలివితేటలు కానీ, పరాక్రమం కానీ, సాహసం కానీ నీకేవీ లేవు. కాబట్టి నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి పనికొచ్చేవాడివి కాదు, దిగి వెళ్ళిపోమని ఈ కోమలవల్లి అని ఉన్న పేరున్న సాలభంజిక 3వ మెట్టు మీద ఉన్నది చెప్పంగానే భోజుడు ఓ నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3వ సాలభంజిక చెప్పిన కథ కూడా
వినేసాం మనం 3 కథలు వచ్చినాయి చూడు. అవును, 3 కథల్లో ఎన్ని ఉపకథలు వచ్చినాయి రమ్మగారు? అదే చాలా చాలా బాగుంది. మరి 4వ కథ, 4వ మెట్టు ఏం చెప్తుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నమస్తే. నమస్తే.